హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గోవిందపతివాడ. జేఈ మెయిన్స్ ఫస్ట్ సెషన్కి అటెండ్ అవుతున్న విద్యార్థులకి నేను కొన్ని సూచనలు చెప్పదలుచుకున్నాను. నేను చెప్పే ఈ సూచనలు తప్పకుండా పాటించండి. ఎందుకంటే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కానీ, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కానీ, మిగతా అకాడమిక్ ఎగ్జామ్స్ ఏవైనా సరే మనం చూసాం. వాటికంటే భిన్నంగా జేఈ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. జేఈ ఎగ్జామ్ అనేది రూల్స్ కొంచెం కఠినంగా ఉంటాయి. ఆ కఠినంగా ఉన్న రూల్స్కి వ్యతిరేకంగా మనం వెళ్ళినట్టయితే మనం కంపల్సరీగా డిస్క్వాలిఫై అవుతాం. అలా డిస్క్వాలిఫై అవ్వకుండా ఉండాలి అంటే నేను చెప్పే ఈ సూచనలు తప్పకుండా పాటించండి. అంతేకాకుండా ఇన్నాళ్ళ మన శ్రమ వృధా అవుతుంది. అయితే ఎగ్జామ్కి అటెండ్ అయ్యే ముందు మనం ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి తెలుసుకున్నట్లయితే మనకి అడ్మిట్ కార్డు ఉంటుంది. ఈ అడ్మిట్ కార్డు 4 పేజీలు ఉంటుంది. 4 పేజీల్లో మొదటి పేజీ మన పర్సనల్ డీటెయిల్స్, రోల్ నెంబర్తో పాటు ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్ ఉంటాయి. దానికంటే కింద 3 బాక్సులు ఉంటాయి. ఒక బాక్స్లో మన ఫోటో అంటించాలి. నేను గతంలో ఒక వీడియో చేశాను, మన ఫోటో ఎలా ఉండాలి అనేది. అలాగే ఆ తీసుకున్న ఫోటోల్లో మనం కొన్ని ఫోటోలు మనం జాగ్రత్తగా పెట్టుకోమని కూడా నేను ముందు వీడియోలో చెప్పాను. ఆ విధంగా ఉన్న ఫొటోస్లో ఒక ఫోటోని అతికించండి. ఇక రెండో బాక్స్లో ఆ స్టూడెంట్ యొక్క ఎడమ చేతి బొటన వేలు ముద్రను మాత్రమే వేయాలి. ఇక 3వ బాక్స్ ఉంటుంది. ఈ 3వ బాక్స్ ఎగ్జామ్ హాల్లో ఇన్విజిలేటర్ ముందు సైన్ చేయాలి. ఇది మొదటి పేజీ. ఇక 2వ పేజీ, 3వ పేజీ వచ్చేసరికల్లా ఇన్స్ట్రక్షన్స్ మరియు అడ్వైజరీస్ కూడా ఉంటాయి. ఇక 4వ పేజీకి వచ్చేసరికల్లా ఎవరైతే ఆధార్ వెరిఫై చేసుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో, ఆధార్తో కాకుండా వెరిఫై కాకుండా ఉన్న విద్యార్థులకి సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అని ఒకటి ఉంటుంది. ఆ సెల్ఫ్ డిక్లరేషన్ ఫాము కంపల్సరిగా ఎగ్జామ్ సెంటర్లో సబ్మిట్ చేయాలి. దానికోసమే మనం కొంచెం ముందుగా వెళ్ళి ఏదైతే సెల్ఫ్ డిక్లరేషన్ ఫాము వాళ్ళు చెప్పిన క్రైటీరియా ప్రకారంగా ఫిల్ చేసి సైన్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. ఇది అడ్మిట్ కార్డు. దీంతో పాటు మనం కంపల్సరిగా సెకండ్ వన్ ఏంటంటే ఐడి ప్రూఫ్. ఈ ఐడి ప్రూఫ్ చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ కాలేజ్ ఐడెంటిటీ కార్డు పట్టుకొని వెళ్తారు. ఈ కాలేజ్ ఐడెంటిటీ కార్డు కాదు కావాల్సింది. చాలా మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళినప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే కంపల్సరిగా కాలేజ్ ఐడి కార్డు తీసుకొని వస్తారు. ఈ కాలేజ్ ఐడి కార్డు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయరు. మన ఆధార్ కార్డు ఏదైతే ఉందో ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాస్పోర్ట్. సో మ్యాక్సిమం అందరూ కూడాను ఆధార్ కార్డుతో లాగిన్ అవుతారు కాబట్టి ఆధార్ కార్డే పట్టుకొని వెళ్తారు. మనకి 2 సెషన్స్ ఉంటాయి. మార్నింగ్ సెషన్ ఉంటుంది, ఈవినింగ్ సెషన్ ఉంటుంది. అయితే మార్నింగ్ సెషన్ అయినా మనకి ఎగ్జామ్ పడుతుంది, లేదంటే ఈవినింగ్ సెషన్ అయినా సరే మనకి ఎగ్జామ్ పడవచ్చు. ఈ మార్నింగ్ సెషన్కి వెళ్ళే వాళ్ళకి 9 గంటలకు ఎగ్జామ్ అనుకోండి, 8:30కే గేట్ క్లోజ్ చేస్తారు. మార్నింగ్ 9 గంటలకు ఎగ్జామ్ అయితే 8:30కి మెయిన్ గేట్ క్లోజ్ చేస్తారు. మనకి అడ్మిట్ కార్డులో 2 అవర్స్ ముందు రమ్మని మనకి ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. ఇన్స్ట్రక్షన్ పేజ్ ఏదైతే ఉందో ఇన్స్ట్రక్షన్ పేజ్ మీరు క్లియర్గా చదివినట్లయితే అందులో 2 అవర్స్ ముందు రమ్మని చెప్తారు. సో మనం 7 గంటలకే లోపలికి ఎంటర్ అవ్వాలి. ఎందుకు అని అంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయి. మనం లోపలికి వెళ్ళిన తర్వాత చెక్ ఇన్ ప్రాసెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా మంది ఏం చేస్తారంటే రిలీజియస్ డ్రెస్లు వేసుకొస్తారు. రిలీజియస్ డ్రెస్లు అంటే ఏంటంటే సపోజ్ ముస్లింలు అనుకోండి, బుర్కా వేసుకొని వస్తారు. కొంతమంది షేర్వానీ గట్ట వేసుకొని వస్తారు. ఈ వేసుకు రావడం వల్ల తప్పు అయితే కాదు, కానీ ఆ చెక్ ఇన్ ప్రాసెస్ అనేది వాళ్ళు కంప్లీట్గా చెక్ చేస్తారు. ఆ చెక్ చేయడం దగ్గర కొంత టైం ఎక్కువగా తీసుకుంటుంది. కాబట్టి క్యాజువల్ డ్రెస్లో వెళ్ళడమే మంచిది. ఇక రెండోది ఏంటంటే ఆర్నమెంట్స్, మెడలో చైన్ వేసుకోవటం, లేకపోతే చెవులకి రింగులు పెట్టుకోవటం, బ్రేస్లెట్లు గట్టా వేసుకోవటం, ఇలాంటివన్నీ ఈ ఎగ్జామ్కి కంపల్సరీ ఎలాంటివి వేసుకున్నట్లయితే కంపల్సరీగా అవన్నీ తీసేయాల్సి వస్తుంది. అప్పటికప్పుడు మనం తీసి ఎక్కడో పెట్టడం అని అంటే మనతో పాటు ఎవరైనా వస్తే పర్వాలేదు.
మనతో ఎవరో రాకపోతే అప్పుడు అవన్నీ తీసిమని చెప్తారు. మనం ఎక్కడ పెట్టాలో అర్థం కాదు, మనకి కొంచెం ఇబ్బంది పడతాం. సో ఆ ఇబ్బంది పడకుండా ఉండేందుకు మనం ముందే వేసుకెళ్లకుండా ఉంటే మంచిది. ఇకపోతే లోపలికి వెళ్ళిన తర్వాత మనకి రఫ్ వర్క్ షీట్లు ఇస్తారు. మనం ఏదైతే రఫ్ వర్క్ చేయాలనుకుంటామో మనం ఇక్కడి నుంచి మనం బయట నుంచి ఆధార్ కార్డు పట్టుకుని ఐడి ప్రూఫ్ కింద ఆధార్ కార్డు పట్టుకొని వెళ్ళాలి, అడ్మిట్ కార్డు పట్టుకొని వెళ్ళాలి, ఒక బాల్ పాయింట్ పెన్ అంటే తర్వాత ఒక వాటర్ బాటిల్ విత్ వాటర్. ఇది ట్రాన్స్పరెంట్ కలర్ లో ఉండాలి. మళ్ళీ వాటర్ బాటిల్ తీసుకొని మనం ఏదో స్టీల్ వాటర్ బాటిల్ లేకపోతే రాగి వాటర్ బాటిల్ పట్టుకొని వెళ్తే అవి అలౌ చేయరు. కంప్లీట్ గా ట్రాన్స్పరెంట్ కలర్ లో ఉండాలి. ఎందుకనంటే కంపల్సరిగా వాటర్ బాటిల్ పట్టుకొని వెళ్ళండి. ఎందుకనంటే మనం వాటర్ తాగడానికి బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్తే మళ్ళీ బయోమెట్రిక్ వేయాలి. అదే లోపలికి వెళ్ళి ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి వాష్రూమ్కి వెళ్తే మళ్ళీ బయోమెట్రిక్ వేయాలి. ఈ బయోమెట్రిక్ ప్రాసెస్ దగ్గర మనకు ఒక 2-3 నిమిషాలు తినేస్తుంది. మనకి టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టైం మేనేజ్మెంట్ లో 1 నిమిషం వేస్ట్ అయినా కూడా మనం చాలా లాస్ అవుతాం. అందుకనే మాక్సిమం మీరు వాష్రూమ్ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎగ్జామ్ స్టార్ట్ అవ్వక ముందే క్లియర్ చేసుకోండి. అయితే రఫ్ వర్క్ షీట్స్ ఇస్తారని చెప్పాను కదా, ఈ రఫ్ వర్క్ షీట్స్ కి పైన రైట్ సైడ్ మీ రోల్ నెంబర్ కంపల్సరీగా వేయండి. రఫ్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత, ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ రఫ్ వర్క్ షీట్స్ డ్రాప్ బాక్స్ లో కంపల్సరీగా వేయండి. మీ అడ్మిట్ కార్డుతో పాటు రఫ్ వర్క్ షీట్స్ కూడా డ్రాప్ బాక్స్ లో వేయాలి, లేదంటే మీరు డిస్క్వాలిఫై అవుతారు. దీంతో పాటు ఈ డ్రెస్ కోడ్ చెప్పాను కదా, రిలీజియస్ డ్రెస్ల కంటే క్యాజువల్ డ్రెస్లే మంచిది అని చెప్పాను. దీంతో పాటు మీరు ఏం చేస్తారని అంటే చెప్పులు వేసుకునేటప్పుడు కూడా హై హీల్స్ కాకుండా నార్మల్ చెప్పులు వేసుకోవడం మంచిది. బటన్స్ ఏవైతే ఉంటాయో బటన్స్ పెద్ద బటన్స్ అయితే మళ్ళీ వాటిని కూడా తిప్పి చూస్తారు. సో ఈ టైం ఎక్కువగా తీసుకోకుండా మీరు ఏం చేస్తారని అంటే ఇలాంటి చిన్న తప్పులు అవాయిడ్ చేయడం మంచిది. వీటితో పాటు కొద్దిమంది ఏం చేస్తారంటే జామెట్రీ బాక్స్, పెన్సిల్, పౌచ్లు గట్రా పట్టుకెళ్తారు. ఇవేవి కూడా మీకు అలో చేయరు. ఎవరైతే బీఆర్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి స్కేల్, పెన్సిల్ అలో చేస్తారు, కానీ మిగతా వారికి అలో చేయరు. ఇంకో మెయిన్ మిస్టేక్ ఎక్కువ మంది చేసేది ఏంటంటే ఎగ్జామ్ సెంటర్కి వాళ్ళ దగ్గరలోనే ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారని అంటే ఎగ్జామ్ సెంటర్కి మనం దగ్గరలోనే ఉన్నాం కదా, ఒక 1/2 అవర్ ముందో 1 అవర్ ముందో బయలుదేరితే సరిపోతుందని అనుకుంటారు. అది చాలా తప్పు. ఎందుకనంటే ఒకే ఎగ్జామ్ సెంటర్లో, ఒకే ఎగ్జామ్ ప్రీమిసెస్ లో మెయిన్ గేట్ ఒకటే ఉంటుంది, కానీ 2-3 సెంటర్లు ఉంటాయి. మన లోపలికి వెళ్ళి గేట్ ఏం చేస్తాడు, గేట్ 8:30కే గేట్ క్లోజ్ చేస్తాడు. మీరేమనుకుంటారు, ఫ్రంట్ లోనే ఉంది కదా అని చెప్పి అనుకుంటారు, కానీ ఎక్కడో ఒక 3వ ప్లేస్లో 4వ ప్లేస్లో ఉంటుంది. అందువల్ల మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి అజాగ్రత్తలు అయితే మాత్రం తీసుకోవద్దు. మీ ఎగ్జామ్ సెంటర్ వీలైతే ముందు రోజే వెళ్ళి ఎగ్జామ్ సెంటర్కి ఎలా వెళ్ళాలి, ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంది అన్ని కూడాను క్లియర్ చేసుకోండి. తర్వాత ఒక 1 అవర్ ముందో 2 అవర్స్ ముందో వాడు చెప్పినట్టు వెళ్ళినా పర్వాలేదు. ఈ వీడియో మీకు ఈ వీడియో మీకు ఉపయోగపడకపోవచ్చు, కానీ మీ ప్రిన్సెస్ లో మీ సరౌండింగ్ లో ఉన్న ఇంటర్మీడియట్ చదువుతూ మెయిన్స్ ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి కంపల్సరీగా ఉపయోగపడుతుంది. దయచేసి వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.